కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9 నుంచి 12 వచనాలను చదువుకుందాం. కొలెషియన్స్ చాప్టర్ 1 వర్స్ 9 to 12. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుచున్నాము. దేవుడి వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, పౌలు గారు కొలస్సీ సంఘం గూర్చి చేసిన ప్రార్థనలోని కొన్ని మాటలను మనము చదువుకొని ఉన్నాం. పౌలు గారు రాసిన పత్రికలను మనం గమనిస్తే, రోమా పత్రిక నుంచి 2వ తిమోతి వరకు మనం చూసినట్లయితే ఆ పత్రికలన్నింటిలో ఆయన ఆయా సంఘాల కోసం అనేక ప్రార్థనలు చేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ కూడా ఆ సంఘం గురించి ప్రార్థన చేయడం మనం చూస్తాం. అక్కడ మనం చూసినట్లయితే, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను అని మనం చూస్తాం. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తే మొదటి అధ్యాయంలో, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. ఇలా మనము పౌలు గారు రాసిన అనేక పత్రికలలో, కొరింథీయులకైతేనేమి, తెస్సలోనియులకైతేనేమి, ఇలా అన్ని పత్రికలలో మనం చూస్తే ఆయన ఈ ప్రార్థనలు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అనేక ప్రార్థనలు ఆయన లేఖలలో, వాటి ద్వారా ఆయన ప్రార్థనా జీవితాన్ని, ఆయన ప్రార్థన లక్ష్యాన్ని మనము ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ప్రార్థనలు అన్నీ ఏది చూసినా ఆయన చేసిన ప్రార్థనలు అన్నీ దేవునికి మహిమకరంగా ఆ సంఘాలు మనుగడ సాగించాలనే ఉద్దేశంతో ఆయన చేసినట్టుగా మనకు కనబడుతూ ఉన్నాయి. అందుకే ఆయన చేసిన అన్ని ప్రార్థనలు ఆ సంఘాలు ఆత్మీయంగా ఎంతో ఎదగడానికి కారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన తన ప్రార్థనలన్నీ ఎల్లప్పుడూ ఆత్మీయ సంగతులను గూర్చియే చేశాడు. ఇది మనం ఆ ప్రార్థనలను గమనిస్తే మనకు అర్థమవుతుంది. ఆయన తన ప్రార్థనలో ఆ సంఘ ప్రజలు ధనవంతులు కావాలని ఏ రోజు ప్రార్థన చేయలేదు. ఆ సంఘ ప్రజలు మంచి ఇళ్ళలు కలిగి ఉండాలని ఏ రోజు ప్రార్థన చేయలేదు. ఆ సంఘ ప్రజలు వారికి కావాల్సిన అన్ని వసతులు దొరకాలని ఏ రోజు ప్రార్థన చేయలేదు. ఆ సంఘ ప్రజలు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చేరాలని అతడు ఎప్పుడూ ప్రార్థన చేసిన పరిస్థితి మనకు కనబడతలేదు.
వారి భౌతిక విషయాల గురించి అతడు ఏ రోజు ప్రార్థన చేసినట్టుగా మనము చూడలేకపోతూ ఉన్నాం. ఇది స్పష్టంగా మనకు ఆ ప్రార్థనలను చూసినప్పుడు అర్థమవుతుంది. ఇది ఈరోజు మనం గ్రహించి అర్థం చేసి మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవలసిన అవసరం. అందుకనే దేవుడు ఈరోజు ఈ మాటలను మనకు గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉంటూ ఉన్నాం. మనం చేసే ప్రార్థనలు అది మన కోసం కావచ్చు, లేదా ఇతరుల కోసం కావచ్చు, చాలా వరకు భౌతిక సంబంధమైనవి మాత్రమే ఉండడం మనం గమనించాలి. ఈ విషయం మనకు తెలుసు. మనం కాదు అని చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రార్థనలన్నీ చేసేది మనమే కదా. దేవుడు మన ప్రార్థనలను గమనిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు పౌలు గారి ప్రార్థనలను మన ముందు ఉంచుతూ మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. పౌలు గారు ఇలా ప్రార్థించగలిగారు, ఎందుకు ఇలా ప్రార్థించారు అనేది మనం ఆలోచిస్తే ఒకటే సమాధానం మనకు కనిపిస్తుంది. ఈ లోకంలో ఉన్న సమస్తము తాత్కాలికమైనవని పౌలు గారికి బాగా తెలుసు. కాబట్టి అందుకనే నిత్యత్వంలో ఉండే మహిమకరమైన నిత్యమైన వాటి కొరకే ఆయన ఎల్లప్పుడూ ప్రార్థించిన అనుభవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది నిజం. ఎందుకంటే ఈరోజు మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకోవలసిన అవసరం ఉంది. మనం మన కోసం కానీ ఇతరుల కోసం కానీ ప్రార్థన చేసినప్పుడు దేనికోసం మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది? ఈ భౌతికమైన వాటి కోసం మనం ప్రార్థన చేయడానికి మనం ఏ రోజు ఇష్టపడకూడదు. ఆ నిత్యత్వంలో ఉండే ఆ నిత్యమైన వాటి కోసం మనం ప్రార్థన చేయాల్సిన అవసరాన్ని దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం సంగమా. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇష్టపడదాం. ఈ నిజం మనకు తెలియదా? మనం దేనికోసం ప్రార్థన చేయాలనే నిజము ఈ రోజు వరకు మనకు తెలియదా? తెలియదని చెప్పడానికి ఏ అవకాశం ఎవరికీ లేదు. మనకు బాగా తెలుసు. మరి ఎందుకు మనం పౌలు గారిలా ప్రార్థన చేయలేకపోతున్నాం? ఈ తేడా ఎందుకు మనకు కనిపిస్తూ ఉంది? ఇది ఈరోజు మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. ఎవరైనా ఒక దూర ప్రదేశంలో శాశ్వతంగా నివసించుటకు ప్రయాణమైపోయే సందర్భము మన ముందు ఉంది. వారి గురించి ప్రార్థన చేయాలన్నప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తాం, ఏమని ప్రార్థన చేస్తాం అనేది ఒకసారి ఆలోచన చేస్తే, ఆ ప్రయాణం సుఖంగా జరగాలని, వాళ్ళు వెళ్ళే ఆ మార్గంలో, ఆ రైల్లో కావచ్చు, ఆ బస్సులో కావచ్చు, వాళ్ళు వెళుతున్నప్పుడు మంచి ఆహారము, మంచి బట్టలు, మంచి నిద్ర కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎక్కువ సమయం దాని గురించే అడిగేవారిగా ఉంటాం. కానీ వెళ్ళబోయే ఆ ప్రదేశంలో వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉండుటకు మనం ఎక్కువగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రయాణం కాలం కొంతసేపే. బహుశా ఒక దినము, కొన్ని దినములు ఉండవచ్చు. కానీ చాలా సమయం వాళ్ళు అక్కడ జీవించవలసిన అవసరం ఉంది, అక్కడ గడపవలసిన అవసరం ఉంది. అందుకని ఆ సమయం కోసం మనం ఎక్కువగా ప్రార్థించే ఒక అవసరత మన ముందు ఉంది. ఈరోజు పౌలు గారి ప్రార్థనకు మన ప్రార్థనకు ఉండే తేడా అదే. మనం ప్రయాణం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. పౌలు గారు ప్రయాణం చేసి చేరబోయే గమ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. చిన్న విషయం ఇది, ఇందులో పెద్ద మర్మం ఏం లేదు. కానీ ఈ చిన్న విషయము మన ప్రార్థన జీవితాన్నే మార్చేసేదిగా ఉంటుంది. అలా అని ప్రయాణ సమయం కష్టపడుతూ పోవాలని నేను చెప్పడం లేదు, అది అవసరమే. కానీ దానికంటే చేరబోయే ప్రదేశంలో ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండడం ఇంకా ఎంతో అవసరం అని చెప్పడమే నా ఉద్దేశం.
ఈరోజు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం? ఎందుకంటే ఈ చిన్న తేడానే ఈరోజు మన ప్రార్థనా జీవితాన్ని పరీక్షిస్తుంది. ఈ చిన్న తేడానే మనల్ని ప్రశ్నించేదిగా ఉంటూ ఉంది. పౌలు గారి ప్రార్థన మనం గమనిస్తే, మనం చదివిన వచనంలో కొలస్సీ సంఘం గురించి ఆయన ఏం ప్రార్థిస్తూ ఉన్నారు? మనం చదివిన వచనాలను ఒకసారి మనం చూడగలిగితే, మొదటగా మనం చూస్తూ ఉన్నాం, వారు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్తిగా గ్రహించిన వారునై ఉండాలని ప్రార్థించడం మనకు కనిపిస్తూ ఉంది. ఈ విషయం ఒక తర్జుమాలో ఇలా వ్రాయబడి ఉంది. దీని భావము ఇలా రాయబడి ఉంది: మీరు సంగతులన్నింటినీ దేవుని దృష్టిలో చూడాలని నేను ప్రార్థించుతున్నాను అనే అర్థంతో అది కనబడుతూ ఉంది. ఈరోజు మన ప్రార్థన, మన ఆరాధన అంశం అదే. ఇక్కడ మనం చూస్తే సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారనగా, ప్రతి విషయాన్ని దేవుడు చూసినట్లుగా దేవుని దృష్టితో చూసే ఒక పరిస్థితి. అదే ఈరోజు మన ప్రార్థనగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రార్థన మన జీవితంలో ఎంతో అవసరం. అందుకోసం ముందుగా మనం ఏ విషయం గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన చేసే ముందు మనం, నా జీవితంలో సమస్తము నీ దృష్టితో చూచేందుకు సహాయం దయచేయమని ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మన జీవితంలో సంభవించే ప్రత్యేకమైన పరిస్థితి, అది ఏదైనా కావచ్చు, రోగం కావచ్చు, బాధ కావచ్చు, లేక ఉంటే మన శరీరంలో ఉండే ముళ్ళు కావచ్చు, లేకుంటే మనల్ని బాధించే వ్యక్తులు కావచ్చు, లేక మనల్ని శోధించే సమస్యలు కావచ్చు. వాటన్నింటినీ మనం ఏ విధంగా చూడాలి? మన దృష్టితో చూస్తే సమస్య మాత్రమే కనిపిస్తుంది. అది మనల్ని బాధ పెట్టేదిగానే మనకు కనిపిస్తుంది. అప్పుడు మనం ఆ బాధ గురించి ఆలోచిస్తాం. దాని నుంచి బయటపడడానికే మనము ప్రయత్నం చేస్తూ ఉంటాం. దాన్ని తప్పించుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉంటూ ఉంటాం. అందుకోసమే ఈరోజు అనేక ప్రయాసాలు, ప్రయత్నాలు, ప్రార్థనలు మన జీవితంలో ఇలా ఉంటూ ఉన్నాయి. మన ప్రార్థనలను మనం గమనిస్తే ఆ ప్రార్థనలో విజ్ఞాపన మాత్రమే ఉంటుంది, ఆరాధనను ఉంచలేకపోతూ ఉన్నాం. కానీ దేవుని దృష్టితో చూస్తే సమస్య కనబడుతుంది, సమస్యతో పాటు పరిష్కారం కూడా మనకు కనబడుతుంది. ఆ పరిష్కారం వలన జరిగే మేలు మనకు కనబడుతుంది. అప్పుడు మనం సమస్య గురించి ఆలోచించం, పరిష్కారం వైపు అడుగు వేస్తాం. ఆ మేలులు పొందుకొనడానికి ఇష్టపడతాం, కోరుకుంటాం. దానికోసం మన ప్రయాస, దానికోసం మన ప్రయత్నం, దానికోసం మనం ప్రార్థన చేసేవారిగా ఉంటాం. చూడండి ఎంత తేడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మన దృష్టితో చూసినప్పుడు ఎలా ఉంటున్నాం, దేవుని దృష్టితో చూసినప్పుడు ఎలా ఉంటూ ఉన్నాం. దేవుని దృష్టితో చూసి చేసే ప్రార్థనలో విజ్ఞాపన ఉంటుంది, కానీ విజ్ఞాపనతో పాటు ఆరాధన కూడా ఉంటుంది. ఈరోజు మనం చేసే అనేక ప్రార్థనలో విజ్ఞాపన మాత్రమే కనబడుతుంది. విజ్ఞాపనతో పాటు ఆరాధన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం ఉంది. అది ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని దృష్టితో మన సమస్యను మనం చూసినప్పుడు. అంటే మనం అర్థం చేద్దాం, మన దృష్టితో చేసే ప్రార్థన దేవుణ్ణి అడగగలుగుతుంది, కానీ ఆయనను ఆరాధించలేదు.
ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేద్దాం. ఎందుకంటే మనకు అర్థాల కంటే అపార్థాలే ఎక్కువ. కొంతమంది మనసులో ఇలాంటి సందేహం రావచ్చు, దేవుని దృష్టితో చూస్తే సమస్యలు బాధించవా, శ్రమలు హాయిగా ఉంటాయా? ఎంత మాత్రము ఉండదు, అలా ఏమీ కాదు. బాధ ఉంటుంది, శ్రమలు ఉంటాయి, కానీ దాన్ని మనం పట్టించుకో. ఎందుకంటే మనకు ఆ శ్రమల వెనుక ఉన్న ఆ మంచి కనబడుతూ ఉంది, ఆ సమస్య వెనుక ఉన్న పరిష్కారం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ బాధ కంటే, ఈ నొప్పి కంటే, ఈ శ్రమ కంటే గొప్పది మనము పొందబోతున్నాం. ఆ సంతోషము మనకు దేవుని దృష్టితో చూసినప్పుడు దొరుకుతుంది. ఆ సంతోషము, ఆ నిరీక్షణ ఈ బాధలను భరిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆ బాధలను ఇష్టపడుతుంది. అందుకనే ఆ బాధలలో కూడా దేవుణ్ణి స్తుతిస్తుంది, మహిమపరుస్తుంది. అలాంటి అనుభవాలు ఎన్నో మనకు సాక్ష్యాలుగా మన ముందు ఉంచబడి ఉన్నాయి. శ్రమలలో, బాధలలో దేవుణ్ణి స్తుతించే జీవితం, దేవుని దృష్టితో ప్రతి సమస్యను చూడగలిగిన జీవితం. సమస్యల విషయంలోనూ, సమయం విషయంలోనూ, స్థలం విషయంలోనూ, ఏ ఏ విషయంలో అయినా మన పరిమితి చాలా తక్కువ. అందుకని ఆ సమస్యలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి, మనల్ని ఆందోళనలోకి తీసుకువస్తాయి. ఇది ఎందుకు మనకు సంభవించింది అనేది అర్థం చేయలేని పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. అదే ఆలోచన చేస్తూ ఉంటాం. ఒకసారి మనం అర్థం చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన మాత్రమే దేవుణ్ణి సంపూర్ణంగా ఏ రోజు ఆరాధించలేదు. మనం ఆలోచన చేసేవారిగా ఉంటూ ఉన్నాం, చాలా సంతోషం. కానీ ఆలోచన మాత్రమే దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించలేదు. ఎందుకంటే దేవునికి ఏ పరిమితి లేదు. అన్ని సమయంలో, అన్ని స్థలాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఏ విషయంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమస్తము ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆయన దృష్టితో మనం చూసినప్పుడు మనకి ఏది ఆశ్చర్యం అనిపించదు, ఆందోళన కలిగించదు. ఆలోచనతో పాటే ఆచరణ కూడా మనము చూపించగలుగుతాం మన జీవితంలో. ఆచరణతో కూడిన ఆలోచన దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధిస్తుంది. ఈరోజు మనం ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నాం, కానీ దాన్ని ఆచరించలేని పరిస్థితుల్లో ఎందుకుంటూ ఉన్నామంటే మనం చూసే దృష్టి ఈరోజు మారవలసిన అవసరం ఉంది. మన దృష్టితో చూస్తే మన ప్రయాణం ఆలోచన వద్దనే ఆగిపోతుంది. దేవుని దృష్టితో చూసినప్పుడు మన ప్రయాణం ఆలోచనల హద్దులు దాటి ఆచరణ వైపు అడుగులు వేస్తుంది. ఇది మనం అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. మనం దేవునితో ఏకీభవించి ఆయనతో ఒక్కటైనప్పుడు మన హృదయంలోనికి దేవుని సమాధానం వస్తుంది. అప్పుడు అన్ని విషయాలు మనకు వేరుగా కనబడతాయి. అప్పుడు మనం వేరుగా ఉండగలుగుతాం. మన జీవితం వేరుగా ఉంటుంది, మన ఆలోచనలు వేరుగా ఉంటాయి, మన ఆచరణలు వేరుగా ఉంటాయి, మన ప్రార్థనలు వేరుగా ఉంటాయి. ప్రత్యేకంగా ఉండగలుగుతాం. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన గురించి. ఎందుకంటే ఆ ప్రత్యేకతనే దేవుణ్ణి మహిమపరచగలుగుతుంది, ఆ ప్రత్యేకతనే దేవుణ్ణి ఆరాధించగలుగుతుంది. సంగమా, కాబట్టి మనం అందరము ఈరోజు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. నా దేవా, నా జీవితంలోని సమస్తము నీ దృష్టితో చూసే భాగ్యం ఇమ్ముమని మనం ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రార్థించడం ఎంతో మంచిది. ఎందుకంటే ఆ ప్రార్థన మన జీవితాలను కట్టేదిగా ఉంటుంది. ఆ ప్రార్థన మన దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉంటుంది. ఆ ప్రార్థన
దేవునికి కృతజ్ఞతలు చెప్పేదిగా ఉంటుంది. ఆ ప్రార్థన దేవుణ్ణి స్తుతించేదిగా ఉంటుంది, ఆయనను మహిమపరిచేదిగా ఉంటుంది, ఆయనను ఆరాధించేదిగా ఉంటుంది. ఇదే కదా ఆయనను ఆరాధించడం. అందుకే కదా మనం ఇక్కడ చేరి ఉన్నాం. ఒక్కసారి ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం సంగమా. ప్రతి విషయాన్ని, అది సమస్య కావచ్చు, సంగతి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అన్నీ మనము దేవుని దృష్టితో చూచుట నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఆయనకి ఇష్టలుగా నడుచుకొనగలుగుతాం. మన దృష్టి మారితేనే మన మనస్సు మారుతుంది, మన ఆలోచన విధానం మారుతుంది, మన విలువలు ప్రాధాన్యతలు కూడా మారుతాయి. వాటికి అనుగుణంగా మన ప్రార్థన మారుతుంది, మన జీవితము మారుతుంది. ఆ మార్పు లేకుండా దేవుని మార్గంలో మనము నడవలేము. అలా నడవకుండా ఏ రోజు ఆయనను మహిమపరచలేము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మార్పు లేని జీవితం. దేవుణ్ణి ప్రార్థించవచ్చు, కానీ ఆయనను ఆరాధించలేదు. ఈ మాటలను మనం అర్థం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు ఆ మార్పు మన జీవితంలో రావాలంటే మన దృష్టితో చూసే ప్రయత్నాలను వదిలిపెడతాం. దేవుని దృష్టితో ప్రతి విషయాన్ని చూడడానికి ఇష్టపడతాం. అప్పుడే మన జీవితాలు మారుతాయి. ఆ మారిన జీవితాలు దేవుణ్ణి ఆరాధిస్తాయి. ఈరోజు ఆయనను ఆరాధించడానికి చేరి ఉన్న మనం అందరము ఇది అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. అందుకనే దేవుడు అలాంటి స్థితిలోకి మనం అందరము రావాలని పౌలు గారు సంఘాల గురించి చేసిన ప్రార్థనలను మనకు చూపించి ఉన్నారు. అలా దేవుని దృష్టితో చూస్తూ ఆయనకు మహిమకరంగా రూపాంతరం చెందే జీవితం కోసం మనము ఈరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. ఇదే మనం ఈరోజు ఆయనకు చేసే ఆరాధనకు ఆలంబన. అర్థం చేద్దాం, ఆరాధన చేసుకుందాం.